అందరికీ నమస్కారం. ఈరోజు కథ నాతి చరామి. రచన శ్రీపతి లలిత గారు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా? విమానం సీటు పక్కనే ఉన్న కిటికీలోంచి బయటకు చూస్తున్న పల్లవి ఆలోచనలు 5 ఏళ్ల క్రిందకు వెళ్ళాయి. రాహుల్. ఒకప్పుడు ఆ పేరు వింటేనే బుగ్గల్లో సిగ్గులు వచ్చేవి. రాహుల్ సుబ్బులత్తయ్య రామూర్తి మామయ్యల కొడుకు. పల్లవి నాన్న పురుషోత్తంకి బాబాయ్ కూతురు సుబ్బులు అనబడే సుబ్బలక్ష్మి. చిన్నప్పుడు అందరూ కలిసి పెరగడం వలన పురుషోత్తంకి సొంత చెల్లెలి కుటుంబంలాగానే కలిసిపోయారు. అత్తయ్యకి 2 పిల్లలు, రాహుల్, రాజీ. రాజీ పెద్దది, పెళ్ళై అమెరికాలో ఉంది. రాహుల్ కూడా ఇంజనీరింగ్ అయి ఎంఎస్సీ చేయడానికి అమెరికా వెళ్ళాడు. అసలే అందగాడు. అమెరికా వెళ్ళాక ఇంకా రంగు తేలి ఒళ్ళు వచ్చి చక్కగా తేలాడు. చిన్నప్పటి నుంచి బంధుత్వం. అందులో పల్లవి అన్న కార్తిక్కి క్లాస్మేట్ కూడా అవడంతో ఇంటికి వస్తుండేవాడు. ముందు కొద్దిగా సిగ్గుపడ్డా పల్లవి కూడా రాహుల్తో బాగానే కబుర్లు చెప్పేది. సుబ్బులు మూర్తి గారు పల్లవిని చూసినప్పుడల్లా ఎలా ఉన్నావు కోడలి పిల్ల అని పలకరించేవారు. వాళ్ళిద్దరికీ పల్లవిని రాహుల్కి చేసుకుందామనే ఆలోచన ఉండేది. ఇటు సుశీల పురుషోత్తంకి కూడా అదే ఆలోచన ఉండేది. ఈ విషయమే పల్లవి మైండ్లో కూడా ఫిక్స్ అయ్యింది. రాహుల్ వచ్చినప్పుడు అందరూ కలిసి కబుర్లు చెప్పుకోవడం, సినిమాలకి డిన్నర్లకి వెళ్ళడం అతనికి ఇష్టమే అన్నట్టు అనిపించేది. పల్లవి కూడా ఇంజనీరింగ్లో చేరింది. ఎంఎస్ఐ ఉద్యోగంలో చేరిన 2 ఏళ్లకి స్టాంపింగ్ కోసమని వచ్చాడు రాహుల్. అంతకు ముందులాగా ఈసారి ఎక్కువ ఇటువైపు రాలేదు. బిజీగా ఉన్నాడు అనుకున్నారు. పల్లవి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉంది. సడన్గా ఒకరోజు ఉదయమే సుబ్బలక్ష్మి మూర్తి గారు వచ్చారు. పల్లవి తండ్రి పురుషోత్తం, తల్లి సుశీల ఇంత పొద్దున్నే వచ్చారేంటి అనుకుంటూ, రండి బావా, ఊరికి రారు మహాత్ములు అంటూ లోపలికి ఆహ్వానించాడు. ఎటువంటి ఉపోద్ఘాతం లేకుండా, అమ్మాయి సుశీల, ఒకసారి పల్లవిని కార్తిక్ని కూడా పిలువమ్మా అన్నారు. సుశీల భర్త వంక చూసింది. ఆయన అంగీకారంగా తల ఊపి, కొంచెం కాఫీ కలిపి తీసుకునిరా అన్నారు. సుశీల లోపలికి వెళ్ళి పిల్లలిద్దరినీ పిలిచి కాఫీలు తీసుకుని వచ్చింది. అందరూ కూర్చున్నాక మూర్తి గారు, బావా, ఇవాళ సప్తమి, గురువారం, శ్రావణ మాసం. సరిగ్గా ఇవాళకి 10 రోజుల్లో బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది. నేను మీ చెల్లెలు మా అబ్బాయి పెళ్లి తిరుపతిలో చేస్తామని మొక్కుకున్నాము. మనం బాగా ముఖ్యమైన వాళ్ళం. ఒక 25 మంది వెళ్ళి పెళ్లి చేసి వచ్చాక ఇక్కడ వ్రతానికి అందరిని పిలుద్దామన్నారు. విన్న సుశీల పురుషోత్తం ఒక్క నిమిషం బెత్తరపోయారు. బావా, నాకు ఒకగానొక కూతురు. తన పెళ్లి అందరినీ పిలిచి అంగరంగ వైభవంగా చేద్దామనుకుంటున్నాము. పిల్ల ఇంకా చదువుతుంది. ఇంత హడావిడి పెళ్లి ఎందుకు? వచ్చే సంవత్సరం చేద్దాము అన్నారు పురుషోత్తం గారు. నీకు తొందర లేదురా అన్నయ్య, మాకు తొందర. ఉద్యోగం వచ్చింది. ఇంకా ఎన్నాళ్ళు దేశం కాని దేశంలో ఒంటరిగా ఉంటాడు. ఇంకో 6 నెలల్లో పల్లవి చదువు అవుతుంది. ఈలోగా ఆ కాగితాలు పనయ్యి వాడు టికెట్ పంపుతాడు అని సుబ్బలక్ష్మి అంటుండగాని, స్వామి ముందు కళ్యాణం కంటే అంగరంగ వైభవం ఏముంది బాబా? మధ్యలోనే అందుకున్నాడు మూర్తి. మనం ముందు కంచి వెళ్ళి అమ్మవారి దర్శనం, బట్టలు కొనడం చేసి అటు నుంచి అటు తిరుపతి వెళదాము. రాజీ, హరీష్ కూడా రాత్రికి వస్తున్నారు. మిగిలిన వాళ్ళు ముందు రోజు తిరుపతి చేరుకుంటారు అన్నాడు మూర్తి. ఏమిటి, అంతా కంగారవుతుంది ఇంత తొందరలో అంటే అంటున్న పురుషోత్తంని మధ్యలోనే ఆపి, ఇదిగో మళ్ళీ వర్జం వస్తుంది. ఆ నిశ్చితార్థం చీర ఉంగరం అమ్మాయికివ్వు అంటూ తొందర పెట్టాడు రామ్మూర్తి. అసలు ఏమవుతుందో అర్థమయ్యేలోగా సుబ్బలక్ష్మి గబగబా బొట్టు పెట్టి చీర, ఉంగరం పల్లవి చేతిలో పెట్టింది. మళ్ళీ బోలెడు పనులున్నాయి అని, కార్సు, టికెట్స్ బుక్ చేయడం అంతా తామే చేస్తామని, వీళ్ళ పర్సనల్ పనుల వరకు చేసుకోమని చెప్పి ఎంత హడావిడిగా వచ్చారో అంత హడావిడిగా వెళ్ళిపోయారు. ఇంత సడన్గా ఏమిటమ్మా అంటున్న పల్లవి, కార్తీక్లను అడ్డుకున్నారు సుశీల, పురుషోత్తం. ఇది బయట సంబంధం అయితే భయపడాలి. మనకి చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు. వాళ్ళే త్వరపడితే మనం వెనక్కి తగ్గడం బాగుండదు అని సర్ది చెప్పారు. వాళ్ళే ఆడపిల్ల వాళ్ళలాగా అన్ని ఖర్చులు, ఏర్పాట్లు అన్నీ చేసి 10 రోజుల తర్వాత పెళ్ళయింది అనిపించారు. అసలు కార్తీక్కి పల్లవికి ఈ హడావిడి పెళ్లితో ఏమాత్రం సంతోషంగా లేదు. ఒక సంగీతి లేదు, ఫ్రెండ్స్ లేరు. అసలు పెళ్లిలానే లేదు. ఏదో పూజ చేస్తున్నట్టు ఉంది. సనుగుతూనే ఉన్నారు ఇద్దరు.
ఏమైనా అనేలోగాని చిన్నప్పటి నుంచి తెలిసిన కుటుంబం, బాగా చదివి అమెరికాలో మంచి ఉద్యోగం, చక్కగా ఉన్నాడు, మీరు ఎంత అదృష్టవంతులు అని అందరూ అంటే కామోసి అనుకుని పెళ్లి కానిచ్చేశారు. అంత హడావిడిలోనూ కార్తీక్ పల్లవి గమనించింది రాహుల్ ఏమాత్రం హుషారుగా లేకపోవడం. ఏంటిరా బావా, నీ పెళ్లిలో అంత డల్గా ఉన్నావు, పెళ్లి ఇష్టం లేనట్టు అడిగే కార్తీక్కి వాడు ఇంకో 4 ఏళ్ళు ఆగుతాను అన్నాడు. 30 ఏళ్ల దాకా ఏమిటి అని మేము తొందర పెట్టామని కోపం అంటూ సుబ్బులు కానీ మూర్తిగారు కానీ అందుకుని సర్ది చెప్పారు. పెళ్ళై తిరిగి అందరూ హైదరాబాదు ప్రయాణంకి సిద్ధమై బయలుదేరుతుంటే పేల్చాడు పెద్ద బాంబు రాహుల్. చూడండి మామయ్య, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నేను చేసుకోను అంటే విషం సీసా చేతిలో పెట్టుకుని మేము చచ్చిపోతామని బ్లాక్మెయిల్ చేసి నా చేత ఈ పని బలవంతంగా చేయించారు. నేను మీలో ఎవరికైనా ఈ విషయం చెప్పే అవకాశం ఇవ్వలేదు. ఫోన్ లాగేసుకుని నన్ను ఎవరితోనూ మాట్లాడనీయకుండా చేశారు. నేను వేరే అమ్మాయిని లవ్ చేశాను, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని మొత్తుకున్నా వినలేదు. నేను ఇక్కడ నుంచి ఇటే అమెరికా వెళ్ళిపోతున్నాను. ఇది పెళ్లి కింద నేను ట్రీట్ చెయ్యను. మీరు కూడా పల్లవికి పెళ్లి చెయ్యండి. రిజిస్ట్రేషన్ చేయలేదు కానీ మీకు ప్రాబ్లం రాకుండా ఉండడానికి డివోర్స్ పేపర్స్ కూడా సైన్ చేశాను. స్థానువులా నిలబడ్డ వాళ్ళ చేతిలో కాగితాలు పెట్టి తన సూట్ కేసు తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు రాహుల్. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియకుండా ఉన్న అందరూ అమ్మా అన్న మూర్తిగారి కేక విని ఆయన చుట్టూ చేరారు. గుండె పట్టుకుని కూలపడిపోయిన ఆయనని గబగబా హాస్పిటల్కు తీసుకుని వెళ్లారు. కానీ అప్పటికే ప్రాణం పోయింది అనే డాక్టర్స్ చెప్పడంతో హతాశులయ్యారు. ఎంతో సంతోషంగా పెళ్ళని వచ్చిన వాళ్ళు మూర్తి శవాన్ని తీసుకుని హైదరాబాదు బయలుదేరారు. అసలు ఏమవుతుందో అనేది పురుషోత్తం, సుశీల, పల్లవికి ఏమీ అర్థం కావట్లేదు. కార్తిక్ ఇంకా సుబ్బులు అల్లుడు హరీష్ కార్యక్రమాలు అన్నీ కానిచ్చారు. ఎంతో సంతోషంగా పెళ్లి గురించి, తరువాత జీవితం గురించి రంగురంగుల కలలు కన్న పల్లవికి ఒక్కసారిగా జీవితమంతా కారు చీకటయ్యింది. ఎవరిని నిందించాలి అర్థం కాక కూతురి జీవితం తలుచుకుని బాధపడాలా, ఇలా చేసిన చెల్లిని అనే పరిస్థితి లేక కుమిలిపోయారు పురుషోత్తం, సుశీల. మూర్తి కర్మంతా హరీష్ చేశాడు. రాహుల్ని పిలుద్దామనంటే సుబ్బులు ఒప్పుకోలేదు. నా దృష్టిలో వాడు చచ్చిపోయాడు, ఇక నాకు కొడుకైనా అల్లుడైనా హరీష్ అంటూ. మేమనుకున్నది ఒకటి, అయింది ఒకటి. మన దేశం కాని దేశంలో పెళ్ళను చేసుకుంటానంటే నయానో భయానో పెళ్లి చేస్తే వాడే మారతాడు అనుకున్నాము. ఇంత ఘోరం జరుగుతుంది అనుకోలేదు. నీ జీవితం నాశనం చేశాను తల్లి, ఇంత పాపం మూట కట్టుకున్నాను. దేవుడు తగిన శిక్ష వేశాడు నాకు. నా దేవుడిని తీసుకుని పోయి నన్ను క్షమించండి అని అన్నా వదిన కాళ్ళు పట్టుకుని కన్నీళ్లు కార్చింది సుబ్బులు. ఎవరినీ ఏమీ అనలేక ఎందుకు ఇలా జరిగిందో తెలియక కృంగిపోయారు. అసలు పొద్దున్న ఎప్పుడో రాత్రి ఎప్పుడో తెలియకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు పురుషోత్తం, సుశీల, పల్లవి. ఉన్నంతలో కార్తిక్ ముందు తేరుకున్నాడు. తన కంపెనీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి బెంగళూరు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. తండ్రి ఆఫీస్లో కూడా రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టి అందరినీ బెంగళూరు షిఫ్ట్ చేశాడు. ఎలాగో ఆఖరి సెమిస్టర్ ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది కనుక చెల్లెలికి తన కంపెనీలో ప్రాజెక్ట్ ఇప్పించి ఎగ్జామ్స్ అప్పుడు హైదరాబాదు తీసుకువచ్చి దగ్గరుండి రాయించాడు. అంతకుముందు అన్నీ మంచి మార్కులు వచ్చాయి కనుక జస్ట్ పాస్ అయితే చాలు అని అనుకున్నారు. కానీ మంచి డిస్టింక్షన్లో పాస్ అయ్యింది. ముందే క్యాంపస్ రిక్రూట్మెంట్ అయిన కంపెనీ వాళ్ళని బెంగళూరు పోస్టింగ్ అడిగి జాయిన్ అయింది పల్లవి. లోపల ఎలా ఉన్నా ఉద్యోగంలో బిజీ అయ్యి పల్లవి కొంచెం బెటర్ అయ్యింది. కానీ పూర్వం పల్లవి తెలిసిన వాళ్ళకి బాగా తేడా తెలుస్తుంది. నవ్వుతూ తుల్లుతూ ఉండే అమ్మాయి గంభీరంగా అయ్యింది. ఎంతో సరదాగా జోక్స్ వేసుకుని ఎప్పుడూ నవ్వుతూ హుషారుగా ఉండే తల్లి తండ్రులని ఈ లోకంలోకి తేవడానికి సాయశక్తులా ప్రయత్నించాడు. 3 సంవత్సరాల కాలంలో అందులో తనకి ఎంతో సహకరించిన తన స్నేహితురాలు కొలిగ్ రాధికను ఇరువైపులా పెద్దవాళ్ళ అనుమతితో పెళ్లి చేసుకున్నాడు. రాధిక కూడా పల్లవితో ఫ్రెండ్లానే ఉండేది. అన్ని విషయాలు షేర్ చేస్తూ ఫ్రీగా ఉండేది. అత్తామామలని ప్రేమగా చూసేది. ఇంత చేసిన 10% కూడా కోలుకోని వీళ్ళకి కార్తిక్కి పాప ఆకాంక్ష పుట్టడంతో ఒక్కసారిగా లోకమే మారిపోయింది. పురుషోత్తం మళ్ళీ ట్రాన్స్ఫర్ రావడంతో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. పగలంతా సుశీల ఆయన పాపని చూసుకునేవాళ్ళు. పల్లవి ఆఫీస్ నుంచి వస్తూనే పాపాయితో ఆటలు. రాత్రికి కానీ పాప రాధిక దగ్గరికి చేరేది కాదు.
మళ్ళీ ఆ ఇంట్లో నవ్వులు, అరుపులు, సరదాలు తిరిగి వచ్చాయి. పల్లవి జీవితం ఎటు మలుపు తిరగబోతున్నది, ఏం జరగబోతున్నది అనేది తరువాయి భాగంలో తెలుసుకుందాం. ఇంతటితో ఈ స్టోరీ ముగిసింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరియు నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.